నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం నేను దేవి ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు యోగా ఒక గొప్ప సాధన ప్రక్రియ డిఆర్ఓ టి సీతారామ సీనియర్ సిటిజన్స్ తో 14వ రోజు యోగాంధ్ర ప్రపంచానికి పాక్ ఉగ్రవాదాన్ని తప్పని చెప్పాం రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్ని పార్టీల ఐక్యతను చూపడం రాజనీతిలో ఒక గొప్ప చిహ్నమని విశ్లేషణ కూటమి పాలన ప్రారంభమై ఏడాది కాలం పరస్పరం విరుద్ధంగా స్పందిస్తున్న అధికార ప్రతిపక్ష శ్రేణులు ప్రపంచానికి పాక్ ఉగ్రవాదాన్ని తప్పని చెప్పామని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు భారతదేశంలోని అన్ని పార్టీల ఐక్యతను చూపడం భారత రాజనీతిలో ఒక గొప్ప చిహ్నమని విశ్లేషించారు ఆల్ పార్టీ పార్లమెంటరీ డెలిగేషన్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇటలీ డెన్మార్క్ జర్మనీ బ్రెజిల్స్ వంటి 6 యూరప్ కేంద్ర ప్రాంతాల్లో పాక్ ప్రయోజిత ఉగ్రవాదాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిపరచడంతో భారత్ తీసుకున్న ఆపరేషన్ సింధూర్ యుద్ధ చర్యను వివరణతో వివరించేందుకు వెళ్లడం జరిగిందని విదేశాల్లో భారత్కు మద్దతు సాధించడం మన అభిప్రాయాలను స్వాగతించడం జరిగిందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలియజేశారు విదేశీ పర్యటన అనంతరం పీటీఐకి ఇచ్చిన సందేశంలో విదేశీ పర్యటన సందర్భంగా భారత్ ఏం చెప్తోందో సూటిగా చెప్పాం పాక్ ఐసోలేషన్ అవుతుందని భారత ప్రభుత్వ నిజాయితీని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగిందని తెలిపారు ఆపరేషన్ సింధూర్లో లక్ష్యంగా ఉగ్రవాద శిబిరాలు మాత్రమే లక్ష్యంగా దాడులు చేయడం జరిగిందని తెలిపారు ప్రపంచానికి పాక్ ఉగ్రవాదాన్ని తప్పని చెప్పడం భారతదేశంలోని అన్ని పార్టీల ఐక్యతను చూపడం భారత రాజనీతిలో ఒక గొప్ప చిహ్నంగా ఆపరేషన్ సింధూర్కు మద్దతు లభించిందని పేర్కొన్నారు The unseen aspects of terrorism that India has been suffering for all these decades to the government officials and the representatives. So they are very well aware, they are sympathetic towards us and they have recognized terrorism and we have also produced evidences to them. So we are confident that they will continue supporting us. శారీరక మానసిక ఆధ్యాత్మికత కోసం యోగా ఒక గొప్ప సాధన ప్రక్రియ అని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి అన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా 14వ రోజు సీనియర్ సిటిజన్స్ తో యోగా సాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి మాట్లాడుతూ వృద్ధాప్యంలో నిత్యం యోగా సాధన వలన మానసిక ఆందోళనకు ఒత్తిళ్లకు గురికాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు యోగా సాధనతో మెదడు ప్రశాంతంగా ఉండడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు వయసురీత్యా వచ్చే కొన్ని రుగ్మతలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు శారీరక రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరిగే బదులుగా ఉదయాన్నే లేచి యోగా సాధన చేయడం వలన మంచి సత్ఫలితాలు వస్తాయని మందులతో నయం కాని కొన్ని జబ్బులు యోగా సాధన కార్యక్రమం వలన శారీరక రోగాలకు పరిష్కారం లభిస్తున్నట్లు తెలియజేశారు యోగా గురువు శివ యోగ సాధనకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ శవ సాధనను తంత్రంలో అతి ముఖ్యమైనదన్నారు అత్యంత కష్టమైన మరియు అత్యంత రహస్యమైన ఆచారాలలో ఒకటిగా పరిగణిస్తారన్నారు తంత్రంలో సాధనలో 4 దశలు ఉన్నాయి బ్రహ్మ సాధన ధ్యానధారణ మంత్రోచ్చరణ మరియు స్తోత్రాలు విగ్రహారాధన బ్రహ్మ భావనతో ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు దానిని బ్రహ్మ సాధన అని పిలుస్తారు ఇది ధ్యానం యొక్క పరిపూర్ణ విధానం అన్నారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సిస్టర్స్ జ్ఞానం యోగాభ్యాసంపై వివరించడం జరిగింది ఈ యోగా సాధన కార్యక్రమంలో విద్యుత్ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ టి తిలక్ కుమార్ జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు ఆయుష్ వైద్యులు డాక్టర్ సిహెచ్ రమేష్ ఆయుష్ నోడల్ అధికారి పి కేజియా వైద్యాధికారులు వయోవృద్ధులు పలు శాఖలకు చెందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు అభ్యాసం చేద్దాము ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి అప్పుడు ఏజ్ ఎంత పెరిగినా మనం యూత్ గానే ఎనర్జెటిక్ గానే ఉంటాము రిటైర్ అవ్వలేదు రిటైర్మెంట్ అనేది లేదు మా ఆర్గనైజేషన్ లో జానకి దాదీజీ ఉండేవారు 104 years లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేఎస్ఆర్ జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ జోన్ డీఎస్పీకి టీడీపీ మహిళా నాయకులు ఫిర్యాదు చేశారు రాష్ట్ర రాజధాని అమరావతి పైన రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన మహిళలపై జర్నలిస్టు వివిఆర్ కృష్ణరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని తెలుగు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు మహిళా నగర కమిటీ అధ్యక్షురాలు కోసూరు చండీప్రియ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రి సెంట్రల్ జోన్ వద్ద తెలుగు మహిళలతో తమ నిరసన వ్యక్తం చేసి యాజమాన్యం అలాగే రాజధాని అమరావతి భూములు ఇచ్చిన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని
డిమాండ్ చేస్తూ సెంట్రల్ జోన్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా నగర కమిటీ అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణరాజుపైన, కార్యక్రమాన్ని నిర్వహించిన యాజమాన్యంపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లైవ్ షోలో పాల్గొన్న వేశ్యల రాజధానిగా, ఎయిడ్స్ రోగుల కేంద్రంగా అనడం సబబు కాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు, తెలుగు మహిళలు తొరకల నిర్మల, మీసాల నాగమణి, బోని ఈశ్వరి, గొర్రెల రమణి, దొంగ నాగమణి, నాగలక్ష్మి, శ్రీలత, బోరా కల్పన, తుల్లి పద్మ, మోత నాగలక్ష్మి, కనకదుర్గ, నాయకులు చింత జోగినాయుడు, శనపతి సత్యబాబు, వీరారాము, కిలపర్తి నాగభూషణం, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని సాక్షి ఛానల్లో డిబేట్లో మాట్లాడిన మూర్ఖుల్ని వాళ్ళని ఎలా పిలవాలంటే ఏ పేరు రావడం లేదు. ఒక గాడిదల్ని అరెస్ట్ చేయాలని గౌరవనీయులైన మా డిఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చి మా మహిళలందరూ కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలని, ఆ రాజధాని ప్రాంతం అభివృద్ధికి నోచుకోకూడదు అనే ఒక దురుద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు ఒక టీవీ ఛానల్ ద్వారా చేయించారనేది మేమందరం నమ్ముతున్నాం. కాబట్టి తక్షణమే ఇటువంటి కార్యక్రమాలు మరలా ఏ విధంగానూ కూడా పునరావృతం కాకుండా ఉండే విధంగా ఆ చర్యలు తీసుకోవాలని కొమ్మారెడ్డి శ్రీనివాస్ గారు, కృష్ణరాజు గారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. పాలపర్తి వరాలమ్మ చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. సీనియర్ పాత్రికేయులు పాలపర్తి శ్రీనివాస్కు మాతృవియోగం కలిగింది. ఇటీవల పాలపర్తి శ్రీనివాస్ తల్లి పాలపర్తి వరాలమ్మ స్వర్గస్థులయ్యారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. పక్షవాతం వచ్చింది. రాజానగరం జిఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత కొన్ని రోజులకు అస్వస్థతకు గురయ్యారు. మళ్లీ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమెకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఆనాల వెంకటప్పారావు రోడ్, వైట్ హౌస్ పక్కన శ్రీరామ వీధిలో కుటుంబ సభ్యులు పెద్ద కార్యం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విచ్చేసి పాలపర్తి వరాలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, దేశిరెడ్డి బలరాం నాయుడు, బీజేపీ నాయకులు అడమాల రామకృష్ణారావు, వీరాంజనేయులు, అనిశెట్టి ఆనంద్, పలువురు పాత్రికేయులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పాలపర్తి వరాలమ్మ స్వర్గస్థులైనందుకు బీసీఎన్, సీసీసీ ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. పాలపర్తి వరాలమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పిన రోజు జూన్ 4. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రోజున వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలవగా టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన కూటమి ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో మొన్న జూన్ 4న సూపర్ 6 పేరిట ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినంగా పాటించి నిరసన ప్రదర్శనలు చేపట్టగా కూటమి శ్రేణులు వైసీపీ ప్రభుత్వ పేడ విరగడైందని పండుగల వేడుకలు నిర్వహించడం విశేషం. దీనిపై ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 4వ తేదీన ఏపీ రాజకీయాల్లో ఏర్పడిన ఒక విచిత్ర వాతావరణం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీలను తుంగలో తొక్కి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ వెన్నుపోటు దినంగా పాటిస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాలను సమర్పించింది. దీనికి ప్రతిగా జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పతనమై ఏడాది గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని పేడ విరగడై సుపరిపాలన అందించే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్రాంతి, దీపావళి పండుగల్లా వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చింది. పేడ విరగడైంది కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన టీడీపీ, బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. వైసీపీ పాలన విరగడైనందుకు సంక్రాంతి పండుగల ఉదయం రంగవల్లులు వేసి రాత్రికి బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం సహా పలు నియోజకవర్గాల్లో ఉదయం వైసీపీ శ్రేణుల నిరసనలతో హోరెత్తితే రాత్రికి బాణాసంచా కాల్పులు సంబరాలతో హోరెత్తించారు.
రాజమహేంద్రవరంలో వైసీపీ కోఆర్డినేటర్ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం నేతృత్వంలో ఆజాద్ చౌక్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు దుస్తులు ధరించి నల్ల బుడగలను గాలిలోకి ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైంది. ఈ సంవత్సర కాలంలో ఏ రకంగా మాయమాటలు చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రజలందరూ కూడా గమనించారు. ఇవాళ ప్రజలందరినీ కూడా ఉట్టుట్టి మాటలు చెప్పి ఉచిత ఇసుక అని చెప్పారు. ఎక్కడుందండి ఉచిత ఇసుక? ఇవాళ మద్యం ఏర్లే పారుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 60,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానన్నాడు. మరి ప్రతి చోట చూస్తే బెల్ట్ షాపులు కనబడుతున్నాయి. మరి తల్లికి వందనం అని చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. మరి ఎక్కడిచ్చారు? సంవత్సరం అయింది. మరి దీన్ని వెన్నుపోటు కాకపోతే ఏమంటారని అడుగుతున్నా. మరి ఇవాళ మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన పిలుపు సంవత్సర కాలంలో ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారనే అంశంని మేము లేవనెత్తుతా ఉన్నాం. రైతులు, ఏ రైతు బాగున్నాడండి చెప్పండి? పొగాకు రైతు బాగున్నాడా, లేకపోతే ధాన్య రైతు బాగున్నారా, లేకపోతే మిర్చి రైతు బాగున్నారా, పత్తి రైతులు బాగున్నారా, లేకపోతే ఆక్వాకి సంబంధించి చేపలు కానీ రొయ్యలు కానీ ఏ రైతు బాగున్నాడు? అందరూ కూడా రైతులందరూ కూడా చాలా నష్టపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. మరి రైతులకి గిట్టుబాటు ధర కొంటున్నారని అంటే మొలకొచ్చిన ధాన్యం వచ్చేస్తూ ఉంది, తడిచిన ధాన్యం కొనిన పరిస్థితులు లేవు. మరి వాళ్ళ పొగాకు రైతులకు కూడా ఎక్కడా కూడా వాళ్ళకి 30,000 రూపాయలు గతంలో వచ్చేది, కనీసం ఇప్పుడు దాంట్లో శాతం పైనే తగ్గిపోయిన పరిస్థితులు. మరి అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు. ఎక్కడ ఉందండి ఉచిత బస్సు? మరి ఇవన్నీ అబద్ధాలు కాదా అని అడుగుతా ఉన్నా. మరి నిరుద్యోగులకి అందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. మరి ఎక్కడ ఇచ్చారని అడుగుతున్నా. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. పోనీ సంవత్సరం అయింది, కనీసం ఒక 4-5 లక్షల ఉద్యోగాలు అయినా కల్పించాలి కదా. ఉన్న ఉద్యోగాలు తీస్తారే. వాలంటీర్ పిల్లల్ని అందరినీ కూడా మోసం చేశారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? నేను మీకు పెట్టేవాడినే కానీ కొట్టేవాడిని కాదు, నేను 10,000 రూపాయలు మీకు పారితోషికం అంటే శాలరీ ఇప్పిస్తానని చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి దీని గురించి ఎందుకు స్పందించట్లేదు? మిమ్మల్ని అందరినీ కదా, అటు ఒక పక్కన మోడీ గారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు, ముగ్గురు కూటమి ఉంటే అద్భుతాలు జరుగుతాయని ప్రజలు భావించి ఓట్లు వేశారు. మరి ఏం చేశారు? ఆ రోజే బీజేపీ క్లియర్ లైన్తో ఉన్నారు. ప్రజలు ఎవరో కూడా గమనించలే. బీజేపీ రిప్రజెంటేటివ్ ఏదైతే సూపర్ 6 హామీలని మేనిఫెస్టోని కనీసం ఆయన ముట్టుకోవడానికి కూడా ఇష్టపడాలి. అంటే దీన్ని బట్టే అర్థమైంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. నేను ఒకటే అంశం చెప్తున్నానండి. ఇప్పుడు జగన్ గారు చేసిన తప్పు ఏంటి అని అడుగుతున్నా. మీరు పీడ విరగడయ్యి సంవత్సర కాలం అయిందని అంటున్నారు కదా. ఆయన ఇచ్చిన పథకాలన్నిటిని కూడా, నవరత్నాలు పథకాలన్నిటిని కూడా అమలు చేశారా లేదా? 100కి 95% పైనే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డైరెక్ట్గానే చెప్తూ ఉంటారు. మా పార్టీ నినాదం కూడా అంతే, జగన్ అన్న మాట ఇస్తే మాట తప్పరు, మడమ తిప్పరు అని. మరి చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే ఏంటి పరిస్థితి? ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా అని అడుగుతున్నా. మీకు కనీసము మీకు అంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది కదా, దానికి కూడా మీకు అనిపించట్లేదా? ఇవాళ పాపము MDU ఆపరేటర్స్ రేషన్, ఇంటింటికి రేషన్ ఇచ్చే పరిస్థితుల నుంచి ఇవాళ క్యూ లైన్లో నుంచునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి ఇంటింటికి రేషన్ బాగుందా, లేకపోతే క్యూ లైన్లో నుంచునే రేషన్ బాగుందా అని మీరు ప్రజల దగ్గరికి వెళ్తే మీకే కనబడుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్యాయం అయిపోయింది అనేది వాస్తవము. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మీరు GST సేల్స్ కూడా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు GST వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 44,000 కోట్ల రూపాయలు GST వచ్చింది. అంటే ఎంత శాతం వృద్ధి చెందింది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో వృద్ధి శాతం ఎంత పెరిగింది? రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, యువ నాయకుడు జక్కంపూడి గణేష్ నేతృత్వంలో బొమ్మూరులోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన జరిపారు. ఉదయం వైసీపీ నిరసనలతో హోరెత్తగా సాయంత్రానికి కూటమి నేతలు బాణాసంచాతో సందడి చేశారు. రాజమహేంద్రవరంలోని జాంపేట సెంటర్లో జరిగిన సుపరిపాలన సంబరాల వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి శ్రేణులు ఉదయం రంగవల్లులు వేయగా సాయంత్రం బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. సుపరిపాలన పూర్తయి సంవత్సరం. ఎప్పుడు స్వతహాగా దీపావళి అంటే ఏంటి? వధించిన తర్వాత ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దాన్ని దీపావళి వెలుగు నింపి ఆనందాలు అన్నిటికీ ప్రతీక. అదేవిధంగా ఆ సైకో ఏదైతే నారా లోకేష్ గారు పెట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు సైకో వ్యక్తిత్వం కలిగిన వాళ్ళందరి నుంచి కూడా పీడ విరుగుడయ్యింది ఈ రోజుతోటని గమనించి ప్రజలందరూ కూడా సంతోషంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అంతే. సుపరిపాలన పూర్తయి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ దీపావళి, సంక్రాంతి, ముగ్గుల పోటీ ఒక పండుగ. మా అందరికీ ఒక పండుగ. మాకే కాదు ఇది ఏదో రాజకీయ పార్టీగా కార్యక్రమం కాదు. కూటమి రావడం ప్రజల్లో ఒక ఆనందం ఉంది, ఒక సంతోషం ఉంది. రాష్ట్రం విభజన అయిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ ఉందో, భూస్థాపితం అయిన తర్వాత వాళ్ళు ఎక్కడా కూడా ముందుకొచ్చి మేము ఎలా ఉన్నాం అలా ఉన్నాం, ఇది వెన్నుపోటు ప్రభుత్వం అని మాట్లాడింది లేదు. వాళ్ళు భూస్థాపితం అయిపోయారు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చి బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా వెన్నుపోటు అని అసలు వేసింది పోట్లే ఆలు. అసలు వెన్నుపోటుకి కానీ గొడ్డల వేటుకు కానీ బ్రాండ్ అంబాసిడర్ వైసీపీని జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఇంకా వస్తున్నప్పుడు ప్రజలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రజలకు అన్నీ తెలుసు. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళని చైతన్యవంతులు చెయ్యకపోతే 2019లో జరిగిన తప్పిదం మళ్ళీ జరగకూడదంటే ప్రజల్ని ఎప్పుడప్పుడు చైతన్యం చేస్తూ ఈరోజు కార్యక్రమం అంటే క్రాకర్లు కాల్చుకోవడం లేకపోతే ముగ్గులు పెట్టడం కాదు. దాంతోపాటు ఈ సంవత్సరం పొడిగినా ఎంత కష్టపడి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఏ కష్టాలు ఉన్నాయి మనకి, ఎన్ని కష్టాల్లోంచి కేంద్రం ఒక సహకారంతో ఈ రాష్ట్రం ఎలా ముందుకెళ్తా ఉందన్నది కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం. ఇప్పుడే వస్తూ అలాగ ఆజాద్ చౌక్ నుంచి ఇప్పుడే ఒక దేవాలయం నిర్మాణం చేసాం. వస్తూ అలాగా అట్నుంచే చూసాను ఆజాద్ చౌక్లో జెండాలు ఎక్కువ ఉన్నాయి, జనాలు తక్కువ ఉన్నారు. 75 వై నాట్ అన్నారు, సిద్ధం అన్నారు. జనాలు నేను నెగ్గిన రోజు నాకు ఇందాకే మా వాళ్ళు చూపించారు. నా రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత 73,000 మెజార్టీ వచ్చిన తర్వాత బయటకు వచ్చినంటే మీడియా వాడు అడిగినంటే ఫస్ట్ నేను మాట్లాడిన మాట గోబ గుయ్యమందే అన్నాను. ఇప్పుడు మళ్ళా గోబ గుయ్యమన్న మాట మరలా చెప్తా ఉన్నాను. బుద్ధి తెచ్చుకుంటే కనీసం 11 సీట్లు రేపు 1 సీటైనా రావచ్చేమో. ఎందుకంటే రాజకీయ పార్టీగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏవి కూడా ప్రజలకు ఉపయోగకరంగా లేవు. నేను ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి మొత్తం అంతా కరెక్ట్గా చేసేస్తున్నాను నేను అన్నాను. తప్పిదాలు ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర ఏమిటి? ఆ తప్పిదాలను మా దృష్టికి తీసుకొచ్చి ప్రశ్నించి నిర్మాణాత్మకంగా ఇవి చేస్తే మంచిదని చెప్పాలి. ఎక్కడా నాకు ఈ సంవత్సరంలో కనబడాల. దొరికితే విమర్శించడానికే వచ్చేవారే కానీ వైసీపీ వాళ్ళు నాకు నిర్మాణాత్మకంగా ఇది మీకు ఉపయోగపడుతుంది, ఇది మీరు మేలుగా చేయండి, మంచిగా చేయండి అని చెప్పిన దాఖలాలు ఈ సంవత్సరం పొడుగునా రాజమండ్రి సిటీయే కాదు రాష్ట్రంలో ఎక్కడా లేవు. లేనప్పుడు ఇంకా వాళ్ళ గురించి. రాజానగరంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. రాజానగరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి సుమారు 5,000 బైకులతో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకు భారీ ర్యాలీని జరిపారు. గత ప్రభుత్వం రాక్షస పాలనకు సూచికగా నరకాసురుడు, తుగ్లక్ పాలన దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామివారి గుడిమెట్ల వద్ద ప్రత్యేక దీపాలు వెలిగించి భారీ బాణాసంచా కాలుస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. అనారోగ్యం కారణంగా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ వేడుకలకు దూరంగా ఉండడంతో రూరల్ నియోజకవర్గాల్లో సుపరిపాలన సంబరాలు పెద్దగా జరగలేదు. వెన్నుపోటు దినం, సుపరిపాలనా దినోత్సవాలతో జూన్ 4న ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సూపర్ 6 హామీల అమలు, రెడ్ బుక్, రాజ్యాంగంపై వైసీపీ నాయకులు విరుచుకుపడగా అరాచక పాలనకు బాబాయిని హత్య చేయించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని కూటమి నాయకులు ధ్వజమెత్తారు. సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమమే తమ ధ్యేయమని ప్రకటించారు. వైసీపీ, కూటమి పార్టీల నిరసనలు, వేడుకల్లో ప్రజలెవరూ స్వచ్ఛందంగా పాల్గొన్నట్లు కనిపించకపోవడం ఇక్కడ ప్రస్తావనార్హం. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే వైసీపీ అధికారంలోకి వస్తుందా అని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే ఇలాగే ప్రజా వ్యతిరేకత పెరిగితే 2029 నాటికి మళ్లీ అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. అలాగే
సుపరిపాలన చేస్తున్న కూటమి పార్టీ నేతలను ఇదే ప్రశ్న వేయగా ఈసారి ఎన్నికల్లో జగన్కు ఇప్పుడున్న 11 స్థానాలు కూడా దక్కడం కష్టమని జోస్యం చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో నగదు బదిలీ పథకాలు అమలు చేయడంతో ప్రజల చేతుల్లో డబ్బులు ఆడి మార్కెట్లు కూడా కాస్త కళగా కనిపించేవని వర్తకులు చెబుతున్నారు. సూపర్ 6 వంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోయినా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తుందన్న ఆశాభావంతో ప్రజలు ఉన్నారు. రాజకీయ పార్టీల ప్రకటనలు ఎలా ఉన్నా వైసీపీ కూటమి పాలనపై బేరీజు వేసుకుని ఎన్నికల్లో అంతిమ తీర్పులైన ప్రజలు ఎటువైపు మొగ్గు చూపిస్తారన్నది అంతు చిక్కడం లేదు. ప్రజాభిష్టాన్ని తెలుసుకునేందుకు 2029 వరకు వేచి చూడాలి. ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రజలకి నేటి పాలకులు అంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, ఈ ముగ్గురు కలిసి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పినటువంటి మాటలు, ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చి దాన్ని అమలు చేయలేనటువంటి తీరు. వారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ. ఒక కుతంత్ర రాజకీయం చేశారా, కుటిల రాజకీయం చేశారా, ఆయన దగ్గర నుంచి దాన్ని లాక్కున్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో, సూపర్ 6 హామీలు ఉన్నాయో, వాటి ఒక్కటి కూడా అమలు జరగలేదు. ఎవరు పీడిస్తున్నారనేది ప్రజలు చెప్పుకుంటున్నారు. పీడ అనేటువంటి పదం వాడారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలకి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పెంచి ప్రజలకు సంక్షేమం పంచాలి. చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తానన్నాడు. ఇవాళ సంపదగా వచ్చేటువంటి ఇసుక ఎవరికి పంచుతున్నారు? వారి నాయకులు పంచుకుంటున్నారు. పేరుకు ఉచితం, పంపకాలు తెలుగుదేశం పార్టీ నాయకులకి. దీన్ని ఏమంటాం మనం? అలాగే మద్యం, ప్రజల గొంతై ప్రజాపక్షాన, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాపక్షాన పనిచేయడానికి వైఎస్ఆర్ వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజాకంటక పాలన చేసిన పర్యవసానంగా ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. ఒక దుర్మార్గ పరిపాలన పోయింది. రాష్ట్రానికి పట్టిన చీడపీడ విరగడైపోయింది. తిరిగి మంచి వాతావరణంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకుందాం, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టుకుందాం అన్న భావనలో వాళ్ళ ప్రజలు ఉన్నారు. అప్పుడే మర్చిపోయారు, తమ తప్పులంతా మర్చిపోయారు, తమ దోపిడీ విధానంతా మర్చిపోయారన్న భ్రమంలో ఇవాళ మరలా నయవంచన పేరుతోటి బయటకు వస్తూ ఉన్నారు. నయవంచన చేసిన వాళ్ళు, ప్రజలకి దగా చేసిన వాళ్ళు, ప్రజా కంటకులుగా మారిన వాళ్ళే ఇవాళ మళ్ళా కొత్త అవతారంలో బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది. నాగుబాములు వస్తున్నాయి, జాగ్రత్తను మొన్నే హెచ్చరిక చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అస్తవ్యస్త, అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా ఉంది. ఇవాళ తాము చేసిన పాపాలకు తామే బలైపోయే పరిస్థితి ఉంది. తను చేసిన నేరాలకి, తండ్రిని అడ్డు పెట్టుకొని చేసిన నేరాలకి అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జైళ్ల పాలైపోయారు. మరలా ఇవాళ ముఖ్యమంత్రిగా తను చేసిన తప్పులు పక్క వాళ్ళ మీద తోసి పక్కకు తప్పుకుందాం అనుకుంటున్నాడు, కానీ అయ్యేది కాదు. దోషులు శిక్షించబడతారు. నువ్వు చేసిన లక్షలాది కోట్ల తప్పులన్నీ కూడా ఇవాళ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు కూడా జైలు కటకటాలు లెక్కించే పరిస్థితి వస్తుంది. కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు, అందరిని ఎల్లకాలం మోసం చేయాలని నగ్న సత్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అప్పుడే రోడ్డు మీదకి వచ్చేసాను, దగా మాటలు చెబుతాను, దోపిడీ మాటలు చెబుతా అంటే అయ్యేది కాదు. వాస్తవాలు గమనించారు కనుకనే 11 సీట్లతో సరిపెట్టారు. వెన్నుపోటు పడిచింది ఎవరు? ప్రజలకు వెన్నుపోటు పడిచింది. ప్రజావేదికలు కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి అభివృద్ధి లేకుండా చేసి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి దోపిడీ కేంద్రంగా మార్చి దోపిడీదారులందరినీ చేరదీసి ఫలితంగా ఇవాళ నిన్ను దోపిడీదారు అన్నారు. ఇవాళ ఎందుకు నీకు 151 సీట్లు ఇస్తే పరిపాలించడం కోసం చేతకాక దోపిడీ కేంద్రంగా మార్చావు కనుకనే నిన్ను ఇంటికి పంపించారు. మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నా నియోజకవర్గంలో 112 కోట్ల రూపాయల పనులు చేసాం సంవత్సరంలో. మరి 5 ఏళ్లలో ఎందుకు ఒక్క పని కూడా కాలేదు? 5 ఏళ్ళు నా నియోజకవర్గంలో ఆ ప్రభుత్వం ఎందుకు పనులు కాలేదు? ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఇవాళ అవుతున్నాయి. ఇంకా ఇవాళ నువ్వు చేసిన నిర్వాహకం వల్ల 10,50,000 కోట్ల రూపాయలు అప్పులమై అయిపోయింది. 1,20,000 కోట్ల రూపాయలు బిల్లులు బాకీ పెట్టావు. అనేక వ్యవస్థల యొక్క డబ్బంతా పక్కసారి పట్టించావు. కేంద్ర ప్రభుత్వ పథకాల డబ్బంతా పక్కదారి పట్టించావు. అయినా కూడా నిలదొక్కుని నువ్వు చేసిన తప్పును సరి చేసుకుంటూనే కేంద్ర సహకారంతో ముందుకు వెళ్తున్నాం. పోలవరం లాంటి ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నాం, జలవనరుల ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్తున్నాం, అమరావతిని ముందుకు తీసుకువెళ్తున్నాం, సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నాం. 4,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయల పెన్షన్ ఒకేసారి ఇచ్చిన ఘనత చంద్రబాబు గారు. నువ్వు 3,000 చేస్తానని 5 ఏళ్ళకు కూడా చేయలేకపోయావు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, ఇవ్వలేదు. ఉద్యోగ కల్పన చేస్తావు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు.
జన్మలో రారు, వచ్చే అవకాశమే లేదు. జనం ఏమంటున్నారు? వస్తాడు వస్తాడు జగన్ అని వాళ్ళు అంటున్నారు. తట్టాబుట్ట సర్దుకు పోతాం ఇట్ట అయితే అంటున్నారు ప్రజలు. మా ఇల్లు ఒళ్ళు గుల్లైపోతుంది, దోచుకొని పోతాడు, ఇలాంటి జగనన్న రావాలా వస్తే బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4వ తేదీ జూన్ నెల 2024లో ఆంధ్రప్రదేశ్కు పట్టినటువంటి పీడ విరగడయిందని చెప్పి ఆంధ్రులందరూ కూడా ఎంతో సంతోషించినటువంటి రోజును పురస్కరించుకుని అదే తేదీన సంక్రాంతి, దీవాళి, ఉగాది కలిపినటువంటి సంతోషాన్ని వెలుగులతో ఉత్సవం చేసుకున్నటువంటి రోజు. చీడ విరగడయింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధ్వంసం గత 5 ఏళ్లుగా జరిగిన దానికి ఆంధ్రులందరూ కూడా అన్ని రంగాల్లో నష్టపోయినందుకు ఆంధ్రప్రదేశ్ గంజాయి రాష్ట్రంగా, అలాగే డ్రగ్స్ రాష్ట్రంగా, దోపిడీల రాష్ట్రంగా, బ్లేడ్ బ్యాచీల రాష్ట్రంగా, రౌడీజం రాష్ట్రంగా అన్ని రంగాలని కూడా తుడిచిపెట్టేసి ఈ యొక్క ఏదైతే అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారిందో ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని పీడ విరగరైనటువంటి రోజుగా ప్రజలందరూ కూడా వర్ణిస్తున్నారు. దానికి తగిన విధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పీడ విరగడయింది అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వాళ్ళకంటే వెన్నుపోటు ఎవరండి? నమ్మించి ఒక్క అవకాశం అని చెప్పి ఓటు అడిగి ప్రజలను నమ్మించి తండ్రుల పేర్లు చెప్పుకొని అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిస్తే ఆ ప్రజలు తిరిగి వాళ్ళకి ఏదైతే న్యాయం అనిపించిందో 2019లో మోసపోయాం కాబట్టి 2024లో మోసపోకూడదని ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటు దినంగా వాళ్ళు పెట్టుకోవడం అనేది వైసీపీ వాళ్ళు చాలా దురదృష్టకరం. ఓటేసి 2019లో 150 ఎక్కువ సీట్లు ఇచ్చిన ప్రజలందరినీ కూడా వీళ్ళు వెన్నుపోటుదారులు అనడం సిగ్గుచేటుగా భావిస్తున్నారు ప్రజలు. జనరల్గా వాళ్ళ అధికారంలోకి రావాలి అని అంటే పగలెళ్ళి ఒక చెట్టు కింద పడుకుని వాళ్ళు అక్కడ కానీ కల కానీ కంటే అధికారంలోకి వచ్చినట్టేమో కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయి తట్టపుట్ట సర్దుకునే పార్టీ. వైసీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇంకెక్కడ ఉండదు. పార్టీ ముగింపు వార్షికోత్సవాలు చేసుకోవాలి తప్ప ఇంక వేరే అవకాశం లేదు. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ స్పీడ్తో ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో సమగ్ర అభివృద్ధి, సమగ్ర సంక్షేమం, అలానే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్, సమగ్రమైనటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఈ 2 కార్యక్రమాలు 2 కళ్ళులా కూటమి పెడుతుంది. ప్రతిపక్షాలు విమర్శలు సహేతుకం కాదు. గతంలో ఏనాడు ఆలోచించని రీతిలో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ 1 ఇయర్ కాలంలో రాష్ట్రం ఒక ప్రగతి బాట పడుతుందనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తాను. కేదార్నాథ్ వెళ్తున్న హెలికాప్టర్ రుద్రప్రయాగ జిల్లాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలీప్యాడ్ వద్ద కాకుండా రోడ్డుపై హెలికాప్టర్ ఆగడంతో పరిసర ప్రాంతాల వారు ఒకంత ఆందోళనకు గురయ్యారు. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు యాత్రను చేసేందుకు రుద్రప్రయాగకు చేరుకుంటున్నారు. ఈ రోజు కేదార్నాథుడిని దర్శించేందుకు కేదార్నాథ్ ధామ్కి హెలికాప్టర్ ద్వారా భక్తులు వెళ్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. జిల్లాలోని బదాసు ప్రాంతంలో కేదార్నాథ్కు వెళ్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా అకస్మాత్తుగా రోడ్డుపై ల్యాండ్ అయింది. హెలికాప్టర్ కేదార్నాథ్ ధామ్ వైపు వెళ్తూ ఉండగా దారిలో అత్యవసర పరిస్థితి కారణంగా పైలట్ స్మార్ట్ గా ఆలోచించి బదాసు సమీపంలోని రోడ్డుపై హెలికాప్టర్ను సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పరిపాలనాధికారులు, పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని హెలికాప్టర్లో ఉన్న ప్రయాణికులను సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. హెలికాప్టర్ క్రిస్టల్ ఏవియేషన్ కంపెనీకి చెందిందని తెలుస్తోంది. కేదార్నాథ్కు వెళ్లే బదాసు హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే రోడ్డుపై అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్లో పైలట్, కోపైలట్తో పాటు 5 ప్రయాణికులు ఉన్నారు. కోపైలట్కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. సిర్సి నుంచి ప్రయాణికులతో ప్రయాణిస్తున్న క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హెలికాప్టర్ ముందు జాగ్రత్త చర్యగా హెలీప్యాడ్కు బదులుగా రోడ్డుపై ల్యాండ్ అయిందని సీఈఓ ఉకాడా సోనికా తెలిపారు.
ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని డీజీసీఏకు సమాచారం అందిందని చెప్పారు. అంతేకాదు మిగిలిన హెలికాప్టర్ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారమే సాధారణంగా జరుగుతున్నాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యోగా ఒక గొప్ప సాధన ప్రక్రియ. డిఆర్ఓ టి సీతారామ. సీనియర్ సిటిజన్స్ తో 14వ రోజు యోగాంధ్ర. ప్రపంచానికి పాక్ ఉగ్రవాదాన్ని తప్పని చెప్పాం. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి. అన్ని పార్టీల ఐక్యతను చూపడం రాజనీతిలో ఒక గొప్ప చిహ్నమని విశ్లేషణ. కూటమి పాలన ప్రారంభమై ఏడాది కాలం పరస్పరం విరుద్ధంగా స్పందిస్తున్న అధికార ప్రతిపక్ష శ్రేణులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.